ఈ రోజు ఈ 4 రోజుల్లో 6గురికి ఎల్ఓసీలు ఇచ్చాం. హాస్పిటల్లో పేషెంట్లుగా ఉంటే అత్యవసర పరిస్థితిలో లెటర్ ఆఫ్ క్రెడిట్ ముందుగానే వాళ్ళకి కొంత పేమెంట్ పంపడం జరిగింది. అట్లాగే 42 మందికి 28,30,000 రూపాయలు ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు అట్లాగే డిసిసిబి చైర్మన్ మక్కెన గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళకి ఈ రోజు ఈ ఎన్టీఆర్ వైద్య సేవ శ్రీరామ్ లక్ష ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకి ఈ రోజు అందజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు ఈ రోజు బాగా అందుతున్నాయి. ప్రజలకి చాలా ఆపరేషన్లు సీఎం రిలీఫ్ ఫండ్ దాకా వెళ్లే పని లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవలోనే చక్కటి వైద్యాన్ని మరి అందించడం జరుగుతూ ఉంది. అలాగే దీంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతా ఉన్నారు. అనారోగ్యంతో వెళ్ళినటువంటి వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం అందుతా ఉంది. ఇది మనందరం కూడా సంతోషించదగ్గ విషయం. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒకటి చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే దాదాపు మన నియోజకవర్గం వినుకొండలోనే 9 కోట్ల పైగా ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మోకాళ్ళ మార్పిడన్నా ఇంకోటన్నా ఈ పక్షవాతం అని చెప్పారు. దానికైనా కానీ మొత్తం మీరు ఒక 4-5 లక్షలు అయితే మొత్తం ఇవ్వలేకపోవచ్చు, కానీ దాంట్లో కొంత తీసుకొని ఇచ్చే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మీకు ఏదో ఒక విధంగా కొద్దిగా ఇబ్బంది లేకుండా గడపాలి అనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఈ అమౌంట్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రతిపక్షం వైపు నుంచి చేసే ఆరోపణలు చేస్తా ఉన్నారు, చేసే అభియోగాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గురించి అయితే కానీ ఆరోగ్యశ్రీ గురించి అయితే కానీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, ముఖ్యంగా నాయకులు గుర్తుంచుకోవాల్సింది, మీరు గట్టిగా మాట్లాడవలసింది ఏమిటి అంటే, ఏదైతే మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారో మనం ప్రయత్నిస్తా ఉన్నది ఏదైతే మెడికల్ కాలేజ్ సంబంధించి ఈ 17 పూర్తి చేయాలి, పూర్తి చేసి మంచి వైద్యం అందించాలి అనే ఉద్దేశంతో మనం ప్రయత్నిస్తా ఉన్నాం. మీ నాయకులు కొద్దిగా గట్టిగా తీసుకుని మాట్లాడాలి ప్రయత్నిస్తా ఉన్నాం. దాన్ని కేవలం ఏదో ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క దగ్గరే చేస్తుంది కదా, కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా రాష్ట్రాల్లో చేస్తా ఉన్నారు. మొన్న ఢిల్లీలో 10-11 మెడికల్ కాలేజ్ అదే PPP 3లో వెళ్ళారు, కర్ణాటకలో వెళ్ళారు, రాజస్థాన్ లో వెళ్ళారు, అలా ఉత్తరప్రదేశ్ లో వెళ్ళారు. మరి కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఏ విధంగా తప్పు అని చెప్పి మాట్లాడటం అనేది దాంట్లో మన పిడుగురాల్లో ఒకటి. అది కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం అందించింది కాబట్టి ముందుకు వెళ్ళి మిగతావన్నీ కూడా కనీసం ఇది కూడా ఫుటింగ్స్ కూడా వేసిన పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే మనం PPP 3లో వెళ్తేనే అవుతుందనే ఉద్దేశంతో అది తీసుకువెళ్తున్నారు. దాని గురించి కూడా కొద్దిగా మీరు అవగాహన పెంచుకొని మాట్లాడాల్సిన అవసరం.